ఫ్రెండ్స్ ఈ రోజు చాలా కాలం తర్వాత ఇప్పుడు లాంచ్ అయ్యే కొత్త ఫోన్స్ లో 30,000 రూపాయల దగ్గర లాంచ్ అయిన ఒక కొత్త ఫోన్ నాకు కొంచెం బాగా అనిపించింది. స్పెక్స్ బాగున్నాయి అండ్ మంచి ప్రైస్ లో కూడా తీసుకొచ్చారు, వర్తి అనిపించింది. అదే రియల్మీ P4s. ఈ ఫోన్ బేస్ మోడల్ 8+128GB తోటి వస్తుంది. రెగ్యులర్ ప్రైస్ 35,000 రూపాయలు పెట్టారు. లాంచ్ ఆఫర్స్ వేరే ఉన్నాయి, వాటి గురించి మళ్ళీ లాస్ట్ లో మాట్లాడదాం. ఈ 35,000 రూపాయల ప్రైస్ కి దీనిలో ఉన్న స్పెక్స్ కి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇది నాకు చాలా మంచి చాయిస్ అని అనిపించింది. వాల్యూ ఫర్ మనీ చాయిస్ అనిపించింది. ఒకసారి డిపార్ట్మెంట్ వైజ్ దీని గురించి అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డిజైన్, ఆబ్వియస్లీ ఈ డిజైన్ అయితే ప్రీమియం ఉండదు, మొత్తం కూడా ప్లాస్టిక్ బాడీ ఉంటుంది. అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కూడా ఏం వాడేవనేది వీళ్ళు క్లారిటీగా చెప్పట్లేదు. మేబీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i లేదా డ్రాగన్ ట్రైల్ గ్లాస్ లాంటిది ఏదైనా యూస్ చేసి ఉండొచ్చు, లేదా పాండా గ్లాస్ అని యూస్ చేసి ఉండొచ్చు. ఇది మాత్రం వీళ్ళు క్లియర్ గా చెప్పట్లా. సో బిల్డ్ క్వాలిటీ ఈ ప్రైస్ లో ఏ ఫోన్ అయినా కానీ కాంప్రమైజ్ ఉంటుంది. మెటల్ ఫ్రేమ్లు, గ్లాస్ బాడీలు, విక్టస్ ప్లస్ గ్లాసులు రావాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కష్టం. సో ఇది కూడా కొంచెం చీప్ బిల్డ్ క్వాలిటీ తోటి వస్తుంది. మొత్తం పాలికార్బోనేట్ బాడీ మాత్రమే ఉంటుంది. అండ్ ఇది 2 కలర్స్ లో వస్తుంది. ఒకటి ఎలక్ట్రిక్ సియాన్, ఇది గ్రీన్ కలర్ లో ఉంది. ఇంకోటి టైటానియం గ్రే, ఇది కొంచెం బ్రాంజ్ కలర్ లో ఉంది. నెక్స్ట్ ఇక మెయిన్ స్పెక్స్ లోకి వెళ్తే దీనిలో వాడిన ప్రాసెసర్ Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ యూస్ చేశారు. దీంతో పాటు రియల్మీ వల్ల హైపర్ విజన్ AI చిప్ కూడా ఉంటుంది. ఈ హైపర్ విజన్ AI చిప్ ఏం చేస్తుంది అంటే డిస్ప్లే ని కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది. ఇది గేమింగ్ లో మెయిన్లీ యూజ్ అవుతుంది. AI హైపర్ క్లారిటీ అని, AI హైపర్ మోషన్ అని, గేమ్స్ ఆడుతున్నప్పుడు కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఐక్యూ వాళ్ళ డిస్ప్లే చిప్స్ ఉంటాయి కదా, సేమ్ ఇది కూడా అలానే పనిచేస్తుంది. మరి అంత లెవెల్లో పనిచేయదు, కొంచెం గేమ్స్ ఆడుతున్నప్పుడు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ ని ఆప్టిమైజ్ చేస్తుంది. కొంచెం మూమెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ మోషన్ క్లారిటీని ఇంప్రూవ్ చేయడంలో, ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ ని ఇంప్రూవ్ చేయడంలో ఇది హెల్ప్ అవుతుంది. అండ్ గేమింగ్ FPS కూడా ఇది ఈ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ FPS తోటి వస్తుంది. 144 FPS గేమింగ్ ఇది సపోర్ట్ చేస్తుంది. BGMI 1080p గ్రాఫిక్స్ లో 144 FPS లో హ్యాండిల్ చేస్తుందంట. అండ్ దీంతో పాటు లిక్విడ్ కూలింగ్ కూడా 7000 mm² వేపర్ చాపర్ కూలింగ్ సిస్టమ్ తోటి వస్తుంది. సో మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది. గేమింగ్ కోసం సపరేట్ చిప్ ఉంది అండ్ లిక్విడ్ కూలింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి గేమింగ్ కోసం ఒక మంచి ఫోన్ చూసే వాళ్ళకి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇది ఒక మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ డిస్ప్లే, ఇది 6.78 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. ఇది Samsung M14 ప్యానల్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యానల్. ఇది బడ్జెట్ లెవెల్ ఈ ప్యానల్ చాలా మంచి ప్యానల్ అని చెప్పొచ్చు. మంచి కలర్స్ ఉంటాయి, మంచి డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ ఇది 1.5K రెజల్యూషన్ ప్యానల్, 144Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ వీల్ అడ్వర్టైజ్ చేస్తుంది. 6500 nits వరకు అడ్వర్టైజ్ చేస్తున్నారు. హై బ్రైట్నెస్ మోడ్ లో 1400 nits వరకు బ్రైట్నెస్ వస్తుంది. సో డిస్ప్లే విషయంలో కూడా ఎలాంటి కంప్లైంట్ చేయడానికి లేదు. ఈవెన్ దీనిలో స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. స్టీరియో స్పీకర్స్ కూడా ఏం స్కిప్ చేయలేదు. సో డిస్ప్లే బాగుంది, స్పీకర్స్ కూడా బాగున్నాయి కాబట్టి మల్టీమీడియా కూడా టిక్ చేస్తుంది. అండ్ బ్యాటరీ 8000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 8000 mAh బ్యాటరీ అంటే చాలా ఎక్కువ బ్యాటరీ. బ్యాటరీ విషయంలో కూడా ఖచ్చితంగా టిక్ చేస్తుంది. కెమెరాస్ కొంచెం యావరేజ్ ఉంటాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా కెమెరాస్ అయితే కొద్దిగా అన్ని ఫోన్స్ లో యావరేజ్ ఉంటాయి. దీనిలో కూడా అంతా ఇస్తున్నారు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది ఓకే, గుడ్ యావరేజ్ కెమెరాస్ ఉంటాయని చెప్పాలి. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ 3+4 years అప్డేట్స్ వీళ్ళు గ్యారంటీ చేస్తున్నారు. IP రేటింగ్ కూడా IP66, 68, 69 అన్ని రేటింగ్ సపోర్ట్ చేస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అనమాట. సో ఓవరాల్ గా మీరు డిపార్ట్మెంట్ వైజ్ చూస్తే కెమెరాస్ ఒక్కటి తప్పించి చెప్పా కదా, ఈ ప్రైస్ లో అన్ని ఫోన్స్ లో కెమెరాస్ యావరేజ్ గానే ఉంటాయి. దీనిలో కూడా కెమెరాస్ యావరేజ్ గానే ఉన్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎక్స్ట్రాడినరీ కెమెరాస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా చూసుకుంటే కెమెరాస్ కూడా టిక్ చేస్తుంది అని చెప్పాలి. సరే కెమెరాస్ కొంచెం వీక్ లింక్ అనుకున్నా గానీ ప్రాసెసర్ ఆ ప్రైస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పాలి. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో డిస్ప్లే వన్ ఆఫ్ ది బెస్ట్, బ్యాటరీ కూడా ఖచ్చితంగా టిక్ చేస్తుంది. కైండ్ ఆఫ్ ఇది ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పాలి. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ గానే పెట్టారు. 8+128GB 35,000 రూపాయలకి వస్తుంది. ఫస్ట్ సేల్ లో 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. సెప్టెంబర్ 3వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్ సేల్ జరుగుతుంది. ఈ ఫస్ట్ సేల్ లో 3 కార్డ్స్ మీద HDFC, ICICI, SBI కార్డ్ మీద 3,000 రూపాయలు ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇన్స్టెంట్ డిస్కౌంట్ తో కలుపుకొని బేస్ మోడల్ ఎఫెక్టివ్ ప్రైస్ 32,000 రూపాయలకి వస్తుంది. 32,000 రూపాయలకి చాలా మంచి చాయిస్ అని చెప్పాలి. లేదు మీరు అదర్ వేరియంట్స్ కి కొంచెం టాప్ మోడల్స్ కి వెళ్తా అన్నా గానీ 8+256GB 37,000 రూపాయలు రెగ్యులర్ ప్రైస్ ఉంటుంది. కార్డ్ ఆఫర్ తో కలుపుకొని 35,000 రూపాయలకి వస్తుంది. 12GB ర్యామ్ మోడల్ కూడా ఉంటుంది. 42,000 దాకా ఉంటుంది. కానీ అది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ కార్డ్ ఆఫర్ తో కూడా అది మరీ ఓవర్. మీరు తీసుకుంటే ఏదో 8+128GB 32,000 రూపాయలకి తీసుకోండి, లేదా 8+256GB 35,000 రూపాయలకి విత్ కార్డ్ ఆఫర్ తీసుకోండి. ఆ ప్రైస్ కి అది వర్తి చాయిస్ అవుతుంది. అండ్ ఈ వీడియోకి కొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చి ఈ ఫోన్ మీద ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ సేల్ లో నేను ఈ ఫోన్ ని కొంటాను. కొని మంచాల్లో డెడికేటెడ్ గా ఫోన్ వాడి రివ్యూ చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో ఈ ఫోన్ రివ్యూ కావాలా లేదా కూడా కింద నాకు కామెంట్స్ చెప్పండి. అండ్ రివ్యూ కావాలంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి వీడియోకి. వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి కూడా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోకి వచ్చే వ్యూస్ ని బట్టి ఫోన్ రివ్యూ చేయాలా లేదా అనేది నేను డిసైడ్ అవుతా. అండ్ బై ది వే ఒకవేళ మీరు ఈ ఫోన్ కొనాలనుకుంటే ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేసి పెడతా. అక్కడ నుంచి మీరు ఈ ఫోన్ డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు, లేదా ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఒకవేళ చెక్ చేయాలనుకుంటే ఈ ట్యాగ్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసి చెక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారు ఈ ఫోన్ గురించి కింద ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకున్నాను. వీడియో మీద ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.